హాయ్ ఫ్రెండ్స్, నేను చికెన్ ఫ్రై చేశాను. సండే స్పెషల్. ఈ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 లవంగాల్ని, 2 ఇలాచీలని, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకుని ఇట్లా దంచుకుని అప్పటికప్పుడు గరం మసాలా రెడీ చేసుకోవాలి. తర్వాత 1 కేజీ చికెన్ తీసుకుని కడిగేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, అలాగే దంచుకున్న గరం మసాలా వేసేసుకుని ఒక నిమ్మకాయని పిండుకుని అలాగే దాంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసేసుకుని కలిపేసుకుని తర్వాత దీంట్లోకి 1 కప్పు పెరుగు వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక 5 ml కరివేపాకు వేసేసుకుని మ్యారినేట్ చేసుకుని చికెన్ కూడా వేసేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని కలిపేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుంటే మనకి చికెన్లోంచి వాటర్ అనేవి వస్తాయండి. ఇప్పుడు చూసారా, దీన్ని కొంచెం సేపు కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉడికిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసేసుకుని కొంచెంసేపు నీళ్ళు ఎగిరే వరకు కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు చికెన్ అయితే కొంచెం సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది. మెల్లి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా దగ్గర పడ్డ తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా కూడా వేసేసుకుని ఇంకొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెంసేపు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని ఇంకొంచెం సేపు వేయించుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి ముక్క కూడా. ఒక్కసారి ట్రై చేయండి ఈ స్టైల్లో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.